హాయ్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు ఫిట్నెస్ షో. వాళ్ళు మనం చూసే వర్కౌట్ ఏంటంటే గుడ్ ఫర్ టోనింగ్ వర్కౌట్. ఈ టోనింగ్ అంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు, వెయిట్ డ్రాప్ చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి మజిల్ అనేది టోనింగ్ కావాలి. ఆ టోనింగ్ ఎలా ఉంటుందని మన ముందు డాక్టర్ సోనీ మేడం ఉన్నారు. మీరు కూడా చూసి ఇన్స్పైర్ అని మీరు కూడా ఈ వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. సింపుల్ స్టెప్స్, ఇంట్లోనే ఉండి ఇంట్లోనే జస్ట్ బేసిక్స్ దాంతోనే ఎలా చేయొచ్చు అనేది ఒక సింపుల్ టోనింగ్ అనమాట. ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఏం లేకోకుండా కూడా చేసుకోవచ్చు. అది ఎలా ఉంటుంది, లేదంటే చిన్న డంబుల్ తీసుకుని కూడా ఎలా చేసుకోవచ్చు. కూర్చుని ఇంట్లో నుండి జస్ట్ అది ఎలా ఉంటుంది ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. First, just for warm up, ma'am. Just for warm up. Yes, just for warm up. Just for warm up. జస్ట్ బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఇలా టోనింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ జస్ట్ ఫర్ 22 సెకండ్స్ కానీ 30 సెకండ్స్ కానీ ఇలా మనం సింపుల్గా ఇలా జాగింగ్ చేసుకున్నట్లయితే మనకేమవుతుందంటే పర్ఫెక్ట్గా ఏంటంటే ఆల్ మజిల్స్ యాక్టివేట్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే ఓకే, జస్ట్ ఫర్ 10 to 20 సెకండ్స్. వెరీ గుడ్. మ్యాక్సిమం 5 more seconds. ఇది యాక్చువల్లీ ఈ టోనింగ్ చేయడం వల్ల మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా చేసుకోవచ్చు ఇలాంటి ఎక్సర్సైజెస్ అనమాట. ఈ టోనింగ్ చేయడానికి, ఈ టోనింగ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే బాడీలో ఉన్న ఆల్ మజిల్స్ అనేది గుడ్ షేప్ అనమాట. చాలా వరకు హెవీ వెయిట్ ఉండి డ్రాప్ చేసేటప్పుడు, కట్అప్ చేసేటప్పటికి బాడీ అంతా ఏమవుతుందంటే హ్యాంగింగ్ అనేది పొజిషన్లో వచ్చేస్తూ ఉంటుంది. అలా హ్యాంగింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ మజిల్ టైట్ చేసుకోవడానికి, రెండోది మ్యాక్సిమం ఏంటంటే టైట్నెస్ రావడానికి. అంటే అందరికీ మోస్ట్లీ ఏంటంటే ఈ టైట్నెస్ అనేది ఎక్కువ ఆలోచిస్తుంటారు. టైట్నెస్ రావాలంటే ఎలా అంటే బాడీలో గుడ్ టోనింగ్ రావాలి. ఆ టోనింగ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే మజిల్ అనేది ఒక టైట్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ టైట్నెస్ అనేది ఎలా చేసుకోవచ్చు, ఇంట్లో నుండి ఎలా చేసుకోవచ్చు. చిన్న చిన్న వెయిట్స్ కానీ లేదా ఒక చిన్న వాటర్ బాటిల్తో కూడా చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టవల్స్ పెట్టుకుని ఇలా క్రంచెస్ కానీ ఇలాంటివన్నీ చేసినట్లయితే వాళ్ళు కూడా దానికి కూడా టైట్నెస్ అనేది వస్తూ ఉంటుంది. అది ఎలా ఉండేది ఏంటిదని ఇప్పుడు చూద్దాం. ఓకే ఓకే, స్ట్రెచ్ లాంగ్ స్టెప్ మ్యామ్. కమ్ బ్యాక్ సైడ్ మ్యామ్. ఎస్, స్ట్రెచ్ లాంగ్ స్టెప్ అండ్ డౌన్ మ్యామ్. జస్ట్ ఫర్ డౌన్, పుట్ యువర్ హ్యాండ్ మ్యామ్. జస్ట్ హోల్డ్ ఇట్, పుట్ యువర్ హ్యాండ్. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే లాంగ్ స్టెప్ లంచెస్ చూస్తున్నాం. ఇలా లంచ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే ఆ మజిల్ అనేది యాక్చువల్లీ 90 degrees లెగ్స్ అనేది ఇలా బెండ్ అవుతూ ఉంటుంది. బెండ్ అయ్యేప్పటికీ మనకు మ్యాక్సిమం ఏంటంటే గుడ్ ఫర్ టోనింగ్ అనమాట. ఈ ప్లేసెస్లోనూ బ్యాక్ సైడ్ ఉన్న మజిల్స్లో గుడ్ ఫర్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం మనకేంత స్ట్రెంత్ పెరుగుతుంది, గుడ్ టోనింగ్ అవుతుంది అనమాట. దీనివల్ల మనకేంటంటే పర్ఫెక్ట్ షేప్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంది. ఓకే, అనదర్ లెగ్ మ్యామ్. ఓకే, మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ టైం ఇలా చేసేటప్పుడు కానీ ఇలాంటివన్నీ చేసేటప్పుడు కానీ మనకి ఏంటంటే మ్యాక్సిమం అనేది ఇలాంటి టోనింగ్ ఫస్ట్ చేసేటప్పుడు కాబట్టి మనకి ఏంటంటే కొన్ని బేసిక్ 20 to 30 seconds కానీ ఇలా హోల్డ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం మనకి ఈ లెంత్ అంటే చేసేటప్పుడు కంపల్సరీగా మనకి ఈ టర్నింగ్ అవసరం కాబట్టి ఇలా చేసేటప్పుడు కంపల్సరీ 20 to 30 seconds ఇలా హోల్డ్ చేసినట్లయితే మనకేమవుతుందంటే మ్యాక్సిమం అక్కడ వెయిట్ పడుతుంది, గుడ్ టర్నింగ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే మ్యామ్, స్టాప్. ఆఫ్టర్ దట్ ఈచ్ లైక్ 10 times మ్యామ్. అండ్ కమాన్. అంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే గెటప్ మ్యామ్. స్టెప్ లంచెస్. ఎస్, స్టెప్ లంచెస్. ఈచ్ లైక్ 1, 2, 3 every 3 seconds అన్నమాట. జస్ట్ హోల్డ్ ఇట్ 3 seconds. ఆఫ్టర్ దట్ గెటప్ మ్యామ్. మ్యాక్సిమం ఏంటంటే 1, 2, 3 seconds గెటప్. కమ్ అగైన్ 1, 2, 3 గెటప్. నెక్స్ట్ అగైన్ మ్యామ్. జస్ట్ హోల్డ్ ఇట్. అంటే స్టెప్ని మనం ఏం చేస్తున్నాం అంటే లంచెస్ చేస్తున్నాం. లంచెస్ పొజిషన్లో 1, 2, 3 బ్యాక్ అండ్ గెటప్ అవుతున్నాం. స్లో మోషన్ మ్యామ్. 1, 2, 3 గెటప్. Okay, again the 1, 2, 3 get up. Very good మ్యామ్. 1 maximum 1, 2, 3 get up. మ్యాక్సిమం 1, 2, 3 seconds 3 secondsకి ఇలా గెటప్ చేసినట్లయితే మనం మ్యాక్సిమం గుడ్ టోనింగ్ అవడానికి, లెగ్స్ గుడ్ టోనింగ్ అవడానికి, గుడ్ స్ట్రెచ్ అవ్వడానికి కానీ ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్ షేప్ రావడానికి అండ్ బ్రైట్ లుక్ అంటే అవి ఉన్న మజిల్స్ అన్నింటికి స్ట్రెంత్ పెరిగి గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే మ్యామ్, స్టాప్. ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి సైడ్ లంచ్ అంటున్నాం. సైడ్ లంచ్ కూడా ఎలా ఉంటుందంటే స్ట్రెచ్ యువర్ లెగ్ మ్యామ్. జస్ట్ ఫర్ డౌన్ బెండ్, పుట్ యువర్ హ్యాండ్ లైక్ దిస్ మ్యామ్. ఒక లెగ్ మీద ఇలా కూర్చోవడం అనమాట. జస్ట్ ఫర్ కూర్చోవడం, స్ట్రెచ్ చేయడం 1 leg. ఓకే మ్యామ్. జస్ట్ ఫర్ అనదర్ లెగ్ మీద ఒక లెగ్ స్ట్రెచ్ చేస్తున్నాం. ఒక లెగ్ స్ట్రెచ్ చేసి అనదర్ లెగ్ మీద ఇలా కూర్చోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇన్నర్ థైస్ మీద మ్యాక్సిమం ఇలాంటి ఇన్నర్ థైస్ మీద మనం మ్యాక్సిమం తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. గుడ్ మ్యామ్. అగైన్ ఎస్ 1,
జస్ట్ హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్ 1 2 3 మ్యాక్సిమం ఏంటంటే ఇలా 20 సెకండ్స్ ఇలా హోల్డ్ చేసినట్టయితే ఫస్ట్ టైం 20 సెకండ్స్ హోల్డ్ చేసి ఆఫ్టర్ దట్ గెట్ అప్ మ్యామ్. ఓకే, గెట్ అప్ అండ్ అగైన్ లెఫ్ట్ అండ్ రైట్ డూ ఇట్ మ్యామ్. 1 2 3 గెట్ అప్ అండ్ 1 2 3 వన్ లెగ్ మీద కూర్చొని లెగ్ డౌన్ సైడ్ లంచెస్ అంటారు. ఇలాంటి సైడ్ లంచెస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇన్నర్ థైస్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇన్నర్ థైస్లో గుడ్ టోనింగ్ అనమాట. ఆ మజిల్ ఏమవుతుందంటే థైస్ మజిల్ బ్యాక్ సైడ్ ఉన్న హ్యామ్స్ట్రింగ్ పక్క నుంచి ఉన్న ఇన్నర్ థైస్ అన్ని ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇలా హ్యాంగ్ అవుతూ ఉన్న పొజిషన్ నుంచి ఎంత తగ్గాలి అని అంటే ఇలాంటి సేమ్ ఎక్సర్సైజెస్ ఇలా సైడ్ లంచెస్ ఇలా చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా తగ్గడానికి ఎక్కువ ఛాన్స్ ఉండడానికి ఎక్కువ ఉంటుంది. వెరీ గుడ్. పర్ఫెక్ట్. ఎవరైనా నీస్ పెయిన్ కానీ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ ఇలా చేయలేని వాళ్ళు అందరూ ఏంటంటే ఏదైనా పట్టుకొని హోల్డ్ చేసి ఇలా చేసుకోవచ్చు. ఇలా హోల్డ్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే కరెక్ట్గా అదే మజిల్స్ మీద వెయిట్ గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. స్టాప్ పెడతాం. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఏంటంటే ఇప్పుడు చేసే ఈ 2 ఎక్సర్సైజ్ చేసాం. ఇది 1 to 10 లేదా మళ్ళీ 10 to 1 మళ్ళీ సేమ్ రిపీట్ చేసినట్లయితే మనకి సేమ్ పర్ఫెక్ట్గా ఇలాగే వస్తూ ఉంటుంది. లేదంటే లుక్ పెరగడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే మ్యామ్. నెక్స్ట్ సింపుల్ మ్యామ్, జస్ట్ స్ట్రెచ్ స్క్వాట్స్ రెడీ, స్ట్రెచ్ రెడీ, స్ట్రెచ్ మ్యామ్ బ్యాక్ సైడ్ అంటే ఒక స్కేటింగ్ లాగా లెగ్స్ని లెఫ్ట్ టు లెఫ్ట్ ఇలా చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఆ లెగ్స్ మీద స్టామినా పెరగడానికి, రెండోది స్ట్రెంత్ టోనింగ్ మజిల్ అన్నది ఒక టోనింగ్ అవ్వాలంటే కంపల్సరీ ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మ్యాక్సిమం టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం చూస్తున్నారు. మ్యాక్సిమం వెరీ గుడ్ మ్యామ్. ఇంకా ఫాస్ట్ రావాలి. ఇదేంటంటే లెఫ్ట్ అండ్ రైట్ అనేది మ్యాక్సిమం లెగ్ అనేది మ్యాక్సిమం ఎంతవరకు వైడ్ తీసుకెళ్ళగలుగుతామో అంతసేపు వైడ్ తీసుకెళ్ళినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే అక్కడ ఆ గుడ్ మజిల్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. ఇంకా మ్యాక్సిమం ఇలా 100 కౌంట్ కానీ ఇలా 2 minutes కానీ 1 minute కానీ ఇలా కౌంట్ చేసి ఇలా చేసినట్లయితే మనకేమవుతుందంటే పర్ఫెక్ట్గా ఏంటంటే ఆ థైస్ మీద లీన్ లుక్ రావడానికి, రెండోది అక్కడ గుడ్ టోనింగ్ అవడానికి, ఫ్లెక్సిబిలిటీ ఆ హ్యాంగింగ్ ఉన్న పొజిషన్ అనేది టైట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్గా మనకు తగ్గుతుంది. రెండోది అంటే ప్రాపర్గా షేప్ అనేది కనబడుతూ ఉంటుంది అనమాట. వెరీ గుడ్. స్టాప్. జస్ట్ హోల్డ్ ఇట్. మనం ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ చిన్న మ్యాట్ తీసుకుని జస్ట్ కూర్చున్నాము. దీని మీద జస్ట్ లే డౌన్ మ్యామ్. Yes, outside support, biceps, little bit up and down, ma'am. Yes, ma'am, biceps, maximum down and up. ఇప్పుడు చూస్తున్నాం మనకి ఈ వర్కౌట్ ఏంటంటే బైసెప్స్ని ఎక్కువ తీసుకొస్తున్నాం. అంత మ్యాక్సిమం ఏంటంటే కూర్చొని జస్ట్ ఫర్ బైసెప్స్ని జస్ట్ ఫర్ లైక్ అనమాట. లైక్ ఇలా చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం వచ్చి మనకి వెయిట్ వచ్చి దీని మీద ఉండడం వల్ల మ్యాక్సిమం గుడ్ టోనింగ్ అవుతుంది. గుడ్ పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. మనకి ఏంటంటే మ్యాక్సిమం అందరికీ ఏంటంటే హ్యాంగ్ అయిన పొజిషన్లో ఉంటుంది. ఇలా హ్యాంగ్ కాకోకుండా వాళ్ళకి ఏమవుతుందంటే మజిల్ టైట్నెస్ రావడానికి అనేది ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్ కూర్చొని జస్ట్ ఫర్ ఫన్గా ఇలా కూర్చొని జస్ట్ డమ్మిల్స్ లేదా వాటర్ బాటిల్ తీసుకోవచ్చు. హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ కానీ లేదా పెట్ బాటిల్స్ కానీ ఇలాంటివి తీసుకుని జస్ట్ దాంట్లో వాటర్ నింపి ఇలా చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా అక్కడ గుడ్ టోన్ ఆ మజిల్ టోనింగ్ అవుతుంది. రెండోది ఏంటంటే అక్కడ టైట్నెస్ రావడానికి అనేది ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. స్టాప్ మ్యామ్. పుట్ సిట్ డౌన్ దట్ సైడ్ మ్యామ్. పుట్ హ్యాండ్స్ అప్, పైకి లేపాలి హ్యాండ్స్. ఎస్ మ్యామ్. అప్ యువర్ హ్యాండ్స్ మ్యామ్. అప్ యువర్ హ్యాండ్స్, బోత్ ఆర్ హ్యాండ్స్ అప్. ఎస్. పుట్ హ్యాండ్స్ డ్రాప్ మ్యామ్. పుట్ యువర్ హ్యాండ్స్ 2 కలిపాలి మ్యామ్. రెండు పుట్ యువర్ హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ని రెండింటిని కలపండి మ్యామ్. ఎస్, వెరీ గుడ్. మనం ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమం అనేది జస్ట్ ఈ హ్యాండ్స్ని తీసుకుని ఎల్బోస్ని 2 హ్యాండ్స్ని డమ్ములు తీసుకోవచ్చు లేదా వాటర్ బాటిల్ అని తీసుకోవచ్చు. జస్ట్ మ్యాక్సిమం అప్ అండ్ డౌన్ ఇలా అప్ అండ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. లైంగ్ ఎక్స్టెన్షన్ డమ్ములతో ఎక్స్టెన్షన్ చేయడం అనమాట. ఇలా డమ్ములతో ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మ్యాక్సిమం ఏంటంటే మనకి ఈ ప్రాపర్గా ఉన్న చాలా ఏంటంటే ఈ ట్రైసెస్ మజిల్స్ అన్నీ హ్యాంగ్ అయి ఉంటాయి. ఇవన్నీ టైట్ రావడానికి పర్ఫెక్ట్గా గుడ్ షేప్ రావడానికి అనేది ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. మ్యాక్సిమం ఇలా 1 to 20 కానీ 20 to 30 కానీ రిపిటేషన్ ఇలా చేసినట్లయితే మనకి మ్యాక్సిమం ఏంటంటే అక్కడ ఉన్న షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 2 sets కానీ 3 sets కానీ డిపెండింగ్ ఆన్ మన టైం బాండ్ తీసుకొని ఇలా చేసినట్లయితే మనకి ఆ మజిల్ అనేది గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. స్టాప్. జస్ట్ స్టెప్ మనకి ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఇలా వెయిట్ని హోల్డ్ చేసినట్లయితే మనకి మ్యాక్సిమం మనకి గుడ్ రిజల్ట్ రావడానికి ఎక్కువ ఈ మొత్తం వెయిట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది ఈ మజిల్ వచ్చి ఈ వెయిట్ మీద ఎక్కువ మజిల్ గుడ్ మీద షోల్డర్స్ మీద పడుతూ ఉంటుంది. ఈ షోల్డర్స్ మీద పడి గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనమాట. ఆఫ్టర్ దట్ ఏంటంటే 20 seconds అయిన తర్వాత జస్ట్ ఇలా 1 inch ఇలా అప్ అండ్ డౌన్ ఇలా చేసినట్లయితే మనకేమవుతుందంటే ఈ మజిల్ మీద ఎక్కువ గుడ్ టోనింగ్ తొందరగా టోనింగ్ అవుతుంది. రెండోది ఏంటంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. రెండోది ఆ మొన్న మజిల్ ఏమవుతుందంటే టైట్నెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. స్టాప్ మ్యామ్. అనదర్ హ్యాండ్ మ్యామ్.
ఆ డంబెల్ తీసుకుని జస్ట్ హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్. ఇలా మ్యాక్సిమం ఏంటంటే 1 to 20 సెకండ్స్, 20 to 30 సెకండ్స్ కానీ ఇలా హోల్డ్ చేసి ఆఫ్టర్ దట్ ఇలా రెపిటేషన్ మేడం 1 2 3 4 5 సెకండ్స్ కమన్ మ్యామ్ డూ ఇట్. అంటే మ్యాక్సిమం 1 ఇంచ్ అన్నమాట. ఇలా ఒక 1 ఇంచ్ ఇలా అప్ అండ్ డౌన్ ఇలా చేసినట్లయితే మనకి మ్యాక్సిమం అన్నమాట తొందరగా రిజల్ట్ రావడానికి, అక్కడ ఉన్న మజిల్ మీద వెయిట్ ఎక్కువ పడటానికి, రెండోది గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్గా షేప్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మ్యాక్సిమం ఇలాంటి చిన్న ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకి మ్యాక్సిమం రిజల్ట్ ఉంటుంది. ఓకే మ్యామ్, బోత్ ఆర్ లిఫ్ట్ మ్యామ్, both are lift, hands up, hands up, complete up, yes, shoulder down ma'am, shoulder down, yes, push it, pull. అండ్ ఇలా కూర్చుని జస్ట్ ఫర్ ఏంటంటే మన ఇంటర్నల్ జస్ట్ ఫర్ ఇలా కూర్చుని కానీ వాటర్ బాటిల్తో కానీ లేదంటే జస్ట్ ఏదైనా ఒక వెయిట్ వితౌట్ వెయిట్ కూడా ఒక్కొక్కసారి చేసుకోవచ్చు. వితౌట్ వెయిట్తో కూడా చేసుకున్నట్టే తక్కువ క్యాలరీస్ బర్న్ అవుతుంది, వెయిట్తో అయితే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతుంది. రెండోది గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ తొందరగా టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, టైట్నెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. జస్ట్ లిబర్టీ స్టాచ్యూ మ్యామ్, జస్ట్ హోల్డ్ ఇట్, వన్ డమ్మిల్ ఇస్ ద లిబర్టీ స్టాచ్యూ. జస్ట్ మనకి ఏంటంటే ఇలాంటి కూర్చుని మేము జస్ట్ ఇలా ఒక లిబర్టీ స్టాచ్యూ లాగా ఇలా లేసి హోల్డ్ చేసినట్లయితే మనకు మ్యాక్సిమం ఏమవుతుందంటే ఈ వెయిట్ వచ్చి మొత్తం ఈ వెయిట్ వచ్చి దీని మీద ఎక్కువ షోల్డర్స్ మీద పడుతూ ఉంటుంది. షోల్డర్స్ మీద పడి తొందరగా గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నదండి. ఇప్పుడు అనదర్ హ్యాండ్ ఇది కూడా మ్యాక్సిమం ఏంటంటే 20 to 30 రిపిటేషన్. ఇలా 20 to 30 రిపిటేషన్ చేసినట్లయితే మనకి మ్యాక్సిమం తొందరగా ఏంటంటే యూ అనేది తొందరగా వస్తుందన్నమాట. తొందరగా యూ వచ్చి మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం మనకి ఆ తొందరగా టోనింగ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, మజిల్ కూడా షింక్ అవుతుంది. షింక్ అయ్యి గుడ్ ప్రాపర్ షేప్ అనమాట. ఆ ప్రాపర్ షేప్ రావడానికి ఏం చేస్తాం, జస్ట్ హోల్డ్ ఇట్ అంతే, లిబర్టీ స్టాచ్యూ లాగా జస్ట్ ఇలా 20 to 30 సెకండ్స్ ఇలా లిబర్టీ స్టాచ్యూ లాగా ఇలా ఆఫ్ చేసినట్లయితే మనకి మ్యాక్సిమం అనేది అక్కడ రిజల్ట్ రావడానికి అనేది ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే మ్యామ్, స్టాప్. ఓకే, ఆఫ్టర్ దట్ గెట్ మ్యామ్. మనం ఏంటంటే చాలామందికి పుషప్స్ ఎవరికి రావు, ఎక్కువ మోస్ట్లీ అందరికంటే ఇంకా హ్యాండ్స్ ముందుకు తీసుకోవడం, ఓకే బాడీ వెయిట్ దాంట్లోకి డ్రాప్ కావాలి. మ్యాక్సిమం చాలామందికి ఎవరికి పుషప్స్ రావు, ఇక మనం డ్రాప్ కంపల్సరీ అనమాట. నీస్ ఇలా బెండ్ చేసుకుని చేసుకోవచ్చు, లేదంటే ఇక ఇలా నీస్ బెండ్ చేసి ఇలా పుషప్స్ చేసినట్లయితే మనకు మ్యాక్సిమం అవుతుందంటే ఈ అప్పర్ బాడీలో ఉన్న ఫ్యాట్నెస్ కానీ అప్పర్ బాడీలో ఉన్న హ్యాంగింగ్నెస్ కానీ ఆల్మోస్ట్ పెట్రాలిస్ కానీ అన్నింటిలోని హ్యాంగింగ్నెస్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా హ్యాంగింగ్ తగ్గాలి, గుడ్ ప్రాపర్గా టైట్నెస్ రావాలి, బాడీ టైట్నెస్ రావాలి, చెస్ట్ అంతా టైట్నెస్ రావాలి అని అంటే సింపుల్ ఇలాంటి ఎక్సర్సైజెస్ అనమాట. ఇలా డిప్స్ ఇంట్లో కూర్చొని జస్ట్ ఫర్ ఇలా ముందుకు ఇలా మన బాడీ వెయిట్ని ఆ హ్యాండ్స్ మధ్యలోకి తీసుకొచ్చి డ్రాప్ చేసినట్లయితే మనకి అక్కడ ఉన్న పెట్రాలిస్ కూడా గుడ్ షేప్ తొందరగా వస్తుంది. రెండోది టైట్నెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్, స్టాప్. సేమ్ పొజిషన్, రెండోది సేమ్ పొజిషన్ లైక్ దిస్ మ్యామ్, లైక్ ఇలా పొజిషన్. ఎస్ మ్యామ్, పొజిషన్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ మ్యామ్, వన్ లెగ్ స్ట్రెచ్ పైకి మ్యామ్, వన్ లెగ్ ఇస్ డౌన్ మ్యామ్, నో నాట్ క్రంచ్, వన్ లెగ్ ఇస్ అప్, డాంకీ రేజ్ లాగా జస్ట్ హోల్డ్ ఇట్ మ్యామ్, జస్ట్ హోల్డ్. ఆఫ్టర్ దట్ ఏంటంటే మనం ఏం చేయాలంటే ఒక లెగ్ని తీసుకొని ఆ డిప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ హిప్ పార్ట్లోకి వస్తాం. టోటల్ బాడీ టోనింగ్ కావాలి కాబట్టి మనకి ఏం చేస్తామంటే ఇలా హిప్లో కూడా ఇలా హోల్డ్ చేసినట్లయితే, మనం బాడీ వెయిట్తో హోల్డ్ చేసి ఇలా హోల్డ్ చేసినట్లయితే మనకి పర్ఫెక్షన్గా ఇక ఉన్న ప్లేసెస్లో తగ్గడానికి, ఇక్కడ ఉన్న మజిల్స్తో తగ్గడానికి, గుడ్ టోనింగ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ దట్ బెండ్ చేసి మ్యామ్ స్ట్రెచ్ అయ్యి మ్యామ్, బెండ్ చేసి స్ట్రెచ్ అయ్యి. ఇలా బెండ్ చేసి స్ట్రెచ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్ అనేది గుడ్ టైట్నెస్ రావడానికి, ఎక్కువ పర్ఫెక్ట్గా ఎక్కువ షేప్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. మనం చూస్తున్నారు ఇది మ్యాక్సిమం అనమాట. ఇలాంటి హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటే హెవీ వెయిట్ అనేది తగ్గించేటప్పుడు మజిల్ అంతా హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. హ్యాంగ్ అయ్యి ఇలా షేక్ రావడానికి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఇలాంటి చిన్న సింపుల్ ఎక్సర్సైజెస్ అనేది ఇలా చేయడం వల్ల మనకి మ్యాక్సిమం రిజల్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. గుడ్ టోనింగ్ రావడానికి, ఆ మజిల్ టైట్నెస్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే, స్టాప్ మ్యామ్. అనదర్ లెగ్ మ్యామ్, పుట్ అనదర్ లెగ్ సేమ్ స్ట్రెచ్ అనదర్ లెగ్ మ్యామ్, జస్ట్ హోల్డ్ ఇట్ మ్యామ్, జస్ట్ ఇలా మ్యాక్సిమం ఏంటంటే లెగ్ 20 to 30 రిపిటేషన్, ఇలా 20 to 30 సెకండ్స్ ఇలా హోల్డ్ చేసి లెగ్ని మోల్డ్ చేసినట్లయితే మనకేమవుతుందంటే 90 degreesలో ఇలా బెండ్ చేసి ఇలా స్ట్రెచ్ చేసినట్లయితే మనకు మ్యాక్సిమం గుడ్ టోనింగ్ అవుతుంది, పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది, మ్యాక్సిమం గుడ్ రిజల్ట్ వస్తుంది అనమాట. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. జస్ట్ ఫర్ లే డౌన్, జస్ట్ ఫర్ ఏంటంటే మనకి ఇలా లే డౌన్ తీసుకోవాలి. లే డౌన్ తీసుకుని పుట్ ఓవర్ వన్ హ్యాండ్, వన్ లెగ్ బెండ్ చేసుకోవాలి, వన్ లెగ్ స్ట్రెచ్ చేసుకోవాలి. స్ట్రెచ్ చేసుకున్న తర్వాత ఈ లెగ్ని ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. స్ట్రెచ్ చేసుకున్న తర్వాత ఇలా జస్ట్ స్ట్రెచ్ చేసుకోవాలి, గెటప్. మళ్ళీ డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకోవాలంటే లెగ్ని ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. లెగ్ని స్ట్రెచ్ చేసి జస్ట్ పుట్ లేకపోతే హ్యాండ్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని జస్ట్ ఫర్ డ్రాప్. ఇలా మ్యాక్సిమం ఏంటంటే మనం ఇలా లే డౌన్ చేసి ఇలా హోల్డ్ చేసినట్లయితే మ్యాక్సిమం మన బాడీలో ఒక విల్ పవర్ అనేది కావాలి. మన బాడీని ఎలా లేపగలం అంటే మ్యాక్సిమం ఏంటంటే ఓకే పుట్ వన్ హ్యాండ్ అనమాట. కమన్ మ్యామ్,
one hand is up ma'am, up, get up ma'am, one hand is support, take the support, yes ma'am, leg get up ma'am, maximum చూస్తున్నారు ఏంటంటే లైక్ స్ట్రెచ్ యువర్ లెగ్స్, yes ma'am, yes, get up, and ఈ పొజిషన్ లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ చేయాలి మ్యామ్, yes, get up, yes, okay, again the down ma'am, first one leg is down, okay, yes ma'am, down, yes ma'am, stretch, yes, నుంచి లోపల నుంచి లెగ్స్ తీసుకుని ఇలా మ్యాక్సిమం స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ రైట్, ఇలా మన లెగ్ని మనం బెండ్ చేసుకుని ఇలా లేవగలిసి ఇలా పైకి లేసినట్లయితే మనకు మ్యాక్సిమం ఏంటంటే మన బాడీలో ఉన్న విల్ పవర్ పెరుగుతుంది, గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఇలా మ్యాక్సిమం అప్ అండ్ డౌన్ చేయడం వల్ల. ఓకే మ్యామ్, బ్యాక్ సైడ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ మ్యామ్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్, ఫోల్డ్ యువర్ నీస్ మ్యామ్, ఫోల్డ్ యువర్ నీస్, ఫోల్డ్ యువర్ నీస్, ఒకేసారి క్రంచ్ చేసుకోవాలి, క్రంచ్ చేసుకోవాలి మ్యామ్, ఎస్ క్రంచ్ చేసుకుని గెటప్ పైకి మ్యామ్, ఎస్ గెటప్ అండ్ డౌన్, వాళ్ళు లేసిపోవచ్చు, పైకి కావాలంటే పైకి లేసిపోవచ్చు. అంటే మ్యాక్సిమం ఏంటంటే ఇలా అప్ అండ్ డౌన్, ఇలా అంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు అప్ అండ్ డౌన్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఏంటంటే మనం మ్యాక్సిమం మనం విల్ పవర్ తీసుకుని మనం లెగ్ వెళ్తామా లేవా అనేది ఒక సెట్ చేసుకుని ఇలా చేసినట్లయితే మనకు మ్యాక్సిమం అనేది గుడ్ రిజల్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇలా బాడీ వెయిట్ తీసుకొని జస్ట్ ఇలా క్రంచెస్ కానీ ఇలా మూమెంట్ ఇలా పైకి లెగడం కానీ ఇలా చేసినట్లయితే మన బాడీలో అనేది గుడ్ టోనింగ్ అనేది అక్కడ ఉన్న కోర్ మజిల్స్కి అవుతుంది. రెండేది పర్ఫెక్ట్గా పైకి లెగడానికి ఎక్కువ ఛాన్సెస్ మనకు ఉంటుంది. మనకి మన విల్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఫుల్ బాడీ అనేది గుడ్ టోనింగ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, ఓకే మ్యామ్, గెటప్. ఇలా మ్యాక్సిమం ఏంటంటే 20 to 30 రిపిటేషన్ ఇలా చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది రావడానికి, రెండోది పర్ఫెక్ట్గా లుక్ హ్యాండ్స్ జస్ట్ పుట్ యువర్ హ్యాండ్స్ ఇలా చేసుకుని ఇలా ఫ్లైస్ చేసుకోవాలి మ్యామ్. ఇలా ఫ్లైస్ జస్ట్ ఈ థమ్స్అప్ ఫింగర్ లాగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి జస్ట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఇలా మనం చూస్తున్నాం మ్యాక్సిమం ఏంటంటే ఇలా ఏంటంటే ఒక 40 degreesలో హైపర్ నిలబెట్టి మ్యాక్సిమం అనేది హ్యాండ్స్ని బౌల్ లాగా తీసుకుని హ్యాండ్స్ని అనదర్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇలా చేసినట్లయితే మనకి మ్యాక్సిమం ఫ్లైస్ లాగా ఇలా చేసినట్లయితే మనకేమవుతుందంటే బ్యాక్ సైడ్ ఉన్న మజిల్స్ అన్నిటి కూడా గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్ షేప్ రావడానికి అనేది గుడ్ అంటే మ్యాక్సిమం బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాట్ తగ్గడానికి కూడా మనకి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్, స్టాప్ మ్యామ్. After that, just lay down, same lay down ma'am. After that, lay down like reverse ma'am. Stretch your hands ma'am, stretch your hands for stretch your side by side ma'am. Just ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా స్ట్రెచ్ చేస్తున్నాం, హ్యాండ్స్ పైకి లేపాలి మ్యామ్, పైకి లేపాలి. జస్ట్ పైకి లేపి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి మ్యామ్, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి. మన హ్యాండ్స్ని మాత్రం ఒక బటర్ఫ్లై లాగా అప్ అండ్ డౌన్ చేసినట్లయితే మనకేమవుతుందంటే ఈ బ్యాక్ సైడ్ ఉన్న మజిల్స్ కానీ గుడ్ టోనింగ్ అవడానికి, అక్కడ ఉన్న షోల్డర్స్లో కూడా గుడ్ టోనింగ్ అవడానికి, బ్యాక్ సైడ్ ఉన్న రైట్ డైటర్స్ కానీ ఈ వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్ షేప్ రావడానికి అనేది ఎక్కువ సింపుల్ ఎక్సర్సైజ్ ఇంట్లోనే ఉండి మనం ఎలా 2 feet స్క్వేర్ ఫీట్లో కూడా ఉండి ఇలా చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. ఆఫ్టర్ దట్ రౌండ్ క్లాక్ వైజ్ మ్యామ్, క్లాక్ వైజ్ జస్ట్ టర్న్ యువర్ హ్యాండ్స్ అన్నమాట. ఒక క్లాక్ వైజ్లో రౌండ్స్ చేసినట్లయితే మనకు మ్యాక్సిమం 20 to 30 రిపిటేషన్ చేసినట్లయితే మనకేమవుతుందంటే తొందరగా గుడ్ టోనింగ్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఆ మజిల్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, అనదర్ సైడ్ ఇలా లెఫ్ట్ రైట్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేసినట్లయితే మనకి తొందరగా రిజల్ట్ రావడానికి, అక్కడ తొందరగా గుడ్ టోనింగ్ అవడానికి అనేది ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్, సూపర్, గుడ్ జాబ్ మ్యామ్. ఓకే మ్యామ్, కీప్ యువర్ హ్యాండ్స్ డౌన్ మ్యామ్, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఓకే, అప్, బాడీ వెయిట్ ఇస్ అప్ మ్యామ్. ఇలా జస్ట్ స్ట్రెచ్ మ్యామ్, జస్ట్ అప్, బాడీ వెయిట్ అప్ మ్యాక్సిమం జస్ట్ ఇలా కోబ్రా స్ట్రెచ్ అంటారు. దీన్ని కోబ్రా స్ట్రెచ్ లాగా ఇలా స్ట్రెచ్ చేసినట్లయితే మనకి మ్యాక్సిమం ఏమవుతుందంటే ఆ వ్యూలో ఇక్కడ ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాట్ తగ్గచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ ఉన్న స్ట్రెస్ కానీ ఏదైనా ఉంటుంది తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. మళ్ళీ డౌన్ మ్యామ్, స్లోలీ డౌన్ మ్యామ్, స్లోలీ డౌన్ అండ్ అప్ మ్యామ్, స్లోలీ డౌన్ అండ్ అప్, స్లోలీ డౌన్ అండ్ అప్. మ్యాక్సిమం ఏంటంటే మనకేమైనా ఇలాంటి స్ట్రెస్ తగ్గడానికి ఇలాంటివి చేయాలంటే కంపల్సరీ ఇలా టోనింగ్ ఆఫ్టర్ ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత మధ్యలో కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసినట్లయితే మనకేమవుతుందంటే బ్యాక్ మజిల్ ఉన్న స్ట్రెంత్ పెరుగుతుంది. రెండోది గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫ్యాట్ తగ్గుతుంది. మ్యాక్సిమం ఏంటంటే గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది. గుడ్ లేటర్ 1 to 5 times మ్యామ్. ఇలా లైక్ దిస్ మ్యాక్సిమం ఏంటంటే 1 to 5 to 10 times కానీ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. పర్ఫెక్ట్ అనేది పర్ఫెక్ట్ గుడ్ టోనింగ్ అవుతుంది. వెరీ గుడ్ మ్యామ్. స్టాప్, రిలాక్స్. ఓకే, లే డౌన్ సైడ్ వేస్ మ్యామ్, లే డౌన్ సైడ్ వేస్ సేమ్ అలాగే జస్ట్ ఫర్ లే డౌన్ సైడ్ వేస్, పుట్ యువర్ హ్యాండ్. ఓకే మ్యామ్, జస్ట్ ఫర్ స్ట్రెచ్ మ్యామ్, లే డౌన్ సైడ్ వేస్, ఎస్ మ్యామ్, స్ట్రెచ్ యువర్ సైడ్ వేస్,
one leg should be straight, ma'am, straight, up, ma'am, straight, one leg should be straight. ఓకే, ఇలా జస్ట్ ఫర్ ఏంటంటే మనం అగైన్ టోనింగ్ చేస్తున్నాం. ఈ టోనింగ్ చేయడం వల్ల మ్యాక్సిమం ఏమవుతుందంటే మన జస్ట్ హోల్డ్ చేస్తున్నాం, మన బాడీ వెయిట్ ఉంటే హోల్డ్ చేయడం వల్ల మ్యాక్సిమం ఇక్కడ గుడ్ టోనింగ్ అవుతుంది. గుడ్ టోనింగ్ అయ్యి పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఇక్కడ మజిల్ మీద ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది. వెయిట్ పడి మనకి తొందరగా రిజల్ట్ రావడానికి అనేది ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. జస్ట్ ఆఫ్టర్ దట్ ఇలా బెండ్ చేసుకుని నీస్ని ఫార్వర్డ్ చేసుకోవాలి మ్యామ్. నీస్ని ఫార్వర్డ్ చేసుకోవాలి. నీస్ని ఫార్వర్డ్ చేసుకుని జస్ట్ హోల్డ్ చేసుకోవాలి. నోస్ని ఫార్వర్డ్ చేసుకుని ఇలా జస్ట్ హోల్డ్ అప్, డోంట్ టర్న్ ఓవర్, జస్ట్ హోల్డ్ ఇట్. అంటే అన్నీ హోల్డ్ చేస్తున్నాం. గుడ్ టోనింగ్ అవ్వాలి కాబట్టి మన బాడీ వెయిట్ మనం ఆ మజిల్ మీద వెయిట్ పడినట్లయితే మనకి అక్కడ పర్ఫెక్ట్గా షేప్ రావడానికి, పర్ఫెక్ట్గా గుడ్ టోనింగ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంది. ఓకే ఓకే మ్యామ్. అనదర్ సైడ్, ఇప్పుడు అనదర్ సైడ్. ఓకే రెడీ మ్యామ్. జస్ట్ హోల్డ్ చేసినాం. ఇలా హోల్డ్ చేసి మనకు మ్యాక్సిమం ఏమవుతుందంటే ఇలా హోల్డ్ చేసినట్లయితే బాడీ వెయిట్ అంతా టోటల్గా వచ్చి ఇక్కడ పడుతూ ఉంటుంది. వెయిట్ పడి మనకి ఎంత తొందరగా రిజల్ట్ రావడానికి మన నుంచి ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ హోల్డ్ అంతే. ఇలా హోల్డ్ చేసినట్లయితే మన మజిల్ మన బాడీ వెయిట్ని మనం లేపినట్లయితే మనకి గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్. ఆఫ్టర్ దట్ జస్ట్ బెండ్ మ్యామ్, జస్ట్ బెండ్. ఎస్, ఒక 90 degrees లెగ్స్ని ఇలా ముందుకు ఇలా బెండ్ చేసి ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల కూడా మనకు మ్యాక్సిమం ఈ వెయిట్ వచ్చి ఇక వెయిట్ పడటం వల్ల మనకి ఏమవుతుందంటే తొందరగా గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. వెరీ గుడ్ మ్యామ్. రిలాక్స్. జస్ట్ ఫర్ ఆఫ్టర్ దట్ కమ్ లే డౌన్ ఆన్ లాస్ట్ ఎక్సర్సైజ్. జస్ట్ ఫర్ లే డౌన్. ఎస్ మ్యామ్. టర్న్. ఓకే మ్యామ్. ఓకే, కీప్ యువర్ లెగ్స్ హెడ్ అప్ మ్యామ్, హెడ్ అప్. ఎస్, వన్ లెగ్ ఇస్ అప్ అండ్ డౌన్ మ్యామ్, అప్ అండ్ డౌన్. మనం మ్యాక్సిమం అన్నీ చూసాం, టోటల్ బాడీలో మొత్తం అన్నీ చూడాలి. లెఫ్ట్ రైట్ మ్యామ్, లెఫ్ట్ రైట్ మనం అన్నీ చూస్తున్నాం. ఒక రేజ్ ఓవర్ హెడ్ చేసాం, లెఫ్ట్ అండ్ అప్ అండ్ డౌన్. ఇలా లెగ్ని అప్ అండ్ డౌన్ ఇలా చేయడం వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందని అంటే గుడ్ టోనింగ్ అవుతుంది. కోర్ మజిల్ కూడా తొందరగా తగ్గడానికి, అక్కడ ఉన్న మజిల్ కూడా తొందరగా తగ్గడానికి, కోర్ మజిల్ కూడా సింపుల్ బేసిక్ ఎక్సర్సైజెస్ ఇలా ఇంట్లో నుండి 10 to 20 రిపిటేషన్ ఇలా చేసినట్లయితే మనకి మ్యాక్సిమం రిజల్ట్ వస్తుంది. గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. స్టాప్ మ్యామ్, రిలాక్స్. ఇప్పటివరకు మీరు చూసిన ఎక్సర్సైజెస్ ఏంటంటే గుడ్ ఫర్ టోనింగ్ ఎక్సర్సైజెస్. గుడ్ ఫర్ మనం ముందు అంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు బాడీ వెయిట్ లాస్ చేసేటప్పుడు చిన్న బేసిక్ ఎక్సర్సైజెస్తో ఎలా టోన్ చేసుకోవచ్చు, ఎలా మజిల్ని టైట్ చేసుకోవచ్చు అనేది ఇలాంటి ఎక్సర్సైజ్ చూశారు. మరి ఒక కొత్త డిఫరెంట్ ఎక్సర్సైజెస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ సోనీ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ TV7.